చేసి నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం అది మిమ్మల్ని కలుస్తాని మేడం. ఆ కుక్క కాటుకైనా పాము కాటుకైనా మనిషి కాటుకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం, డోంట్ ఫర్గెట్ ప్లీజ్. డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గర వెళ్దాం ప్లీజ్ పదండి. ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చింది. ఎవరు కుక్క? కాదు అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలికి రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్ ఐఎమ్ డాక్టర్ హియర్. ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా, ఇది కళ? టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్రోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయినే. మనీషా ప్లాన్. ఈజ్ ఇట్? yes. పట్టుకో ఉస్కో క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు? నేను హాస్పిటల్ డాక్టర్ని. మిమ్మల్ని కరిచిన కుక్కనే. ఏంటి? లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరని తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరని తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనొక్కే రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యు సీ, ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాగుతారా హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ రై, 2 కాఫీ తీసుకురా. రై, ఐ యామ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ. అది కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టమే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు చేద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. ఏంట్రా, రౌడీలు లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఆమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏమిటో, ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది. అరుపులు కేకలేంటరా? నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ.
ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరురా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కాదురా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకుంటూ చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు. అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, మేమైతే చాలన్నా. కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి. మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్లా? చేయరా? అన్నా నీ బాంచనన్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరికితే బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు గానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశాను. ఏంటది? అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్. అరే చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే చేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పిందొకటి జరిగిందొకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది.